గాలి నేర్పే పాఠం. ప్రపంచంలో మనం చూస్తున్నవన్నీ కూడా మనకేదో ఒక పాఠాన్ని నేర్పిస్తాయి. పంది, కుక్క, నక్క, చీమ, చేప, మేక, గొర్రె, ఆవు, కోడి, సింహం, అన్నీ కూడా చెట్టు, అన్నీ కూడా మనకేం నేర్పిస్తాయంటే ఒక్కొక్క దాంట్లో నుండి ఒక్కొక్క పాఠం మనం నేర్చుకోవచ్చు. అలానే పంచభూతాలు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, వీటిలో కూడా అనేకమైన పాఠాలను దేవుడు ఉంచాడు. మనం నేర్చుకోగలిగితే అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం గాలిని మనకు నేర్పే పాఠాన్ని మనం చూద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకరు చదువుదాం. ఇది చూడగా హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ప్రభువు లేకుండా ఈ భూమి మీద ఎంత ప్రయాసపడినా, ఆకాశము కింద భూమి పైన అతడు ఎంత ప్రయాసపడినా, ప్రభు అతని జీవితంలో లేకపోతే అతడు పడే ప్రయాస అంతా ఏంటంటే వ్యర్థము. హల్లెలూయా. ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ప్రపంచంలో పుట్టి కనుమరుగైపోయారు. అందులో మనందరికీ తెలిసిన వ్యక్తి ఎవరంటే ది గ్రేట్ అలెగ్జాండర్, మెసిడోనియా చక్రవర్తి, గ్రీకు వీరుడు. ఆయన ఏం చేశాడంటే ప్రపంచాన్నంతా జయించేశాడు. సముద్రం ముందర నిలబడి, సముద్రమా నీవు భూభాగం అంటే నిన్ను కూడా నేను జయించేవాడిని అన్నంత గొప్ప వీరుడు, ప్రపంచాన్ని జయించినటువంటి ఒక రూలర్. ఇటువంటి ఈయన ఇండియా మీదకి యుద్ధానికి వచ్చి తిరిగి తన దేశానికి వెళ్తున్న క్రమంలో ఒక చిన్న దోంగ కుట్టింది ఆయన్ని. దోంగ కుట్టేసరికి జ్వరం వచ్చింది. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, వారం అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, జ్వరం బోలా. చివరికి అర్థమైపోయింది ఆయనకి ఏంటంటే ప్రపంచం అంతా నా కాళ్ళ మీద పడ్డా, నా ముందు వంగినా నేను ఒకదాని ముందర ఖచ్చితంగా వంగిపోవాల్సిందే. అదేంటంటే మరణం. ఈ మరణం నుండి నేను తప్పించుకోలేను, ఖచ్చితంగా నేను చనిపోతాననేసి ఆయనకి నిర్ధారణకు వచ్చేసి ఆయన మంత్రిని పిలిచి, మంత్రి గారు నేను చనిపోబోతున్నాను, ఇంకా నాకు రోకలు జల్లిపోయాయి, కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చనిపోయినప్పుడు నన్ను సమాధిలో పెట్టినప్పుడు, బాక్సులో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఊరేగిస్తూ తీసుకొని పోండి. ఊరేగిస్తూ తీసుకొని పోయేటప్పుడు ఆ బాక్స్కి ఏం చేస్తారంటే 2 వైపులో 2 రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో నా చేతులు బయటకు ఉంచండి. అటు తర్వాత నాకు వైద్యం చేశారు కదా, ఈ వైద్యులందరూ ఆ బాక్సుకు ముందు, నా శవానికి ముందు నడవాలి. నేను సంపాదించినటువంటి వజ్ర వైడూర్యాలు, బంగారు, ఇవంతా కూడా ఏం చేయండి అంటే చల్లుతూ నన్ను ఊరేగిస్తూ తీసుకొని పోండి అన్నాడు. ఎందుకు అంటే ఈ వజ్ర వైడూర్యాలు కానీ, ఈ బంగారు కానీ, నేను సంపాదించింది ఏది కూడా నన్ను ఏం చేయలేకపోతుంది, నన్ను కాపాడలేకపోయింది. అదే రీతిగా ఈ వైద్యులు, ఇంత గొప్ప చదువులు చదివినటువంటి ఈ వైద్యులు, డాక్టర్స్ నన్ను కాపాడలేకపోతున్నారు. చివరికి నేను ఎలా ఉన్నానంటే ఇంత ప్రపంచాన్ని జయించినటువంటి నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో తిరిగి వెళ్తున్నాను అన్నాడు. హల్లెలూయా. చూసారా, అతడు ఇంత ప్రయాసపడి అతి తక్కువ కాలంలో, అతి యవ్వన కాలంలోనే ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తూ అతని ప్రయాస ఏంటండి అంటే వ్యర్థము. హల్లెలూయా. ఏమీ లేదు. ఏమైనా తీసుకొని పోయాడా? ఒక వజ్రమైనా, ఒక బంగారు తునకైనా, లేదా బంగారు వజ్ర వైడూర్యాలు చేసినటువంటి ఖడ్గమైనా ఏమైనా తీసుకొని పోయాడా? పైకి పోతా ఏమీ తీసుకొని పోవాలా, గాలికి ప్రయాసపడ్డాడు అంతే. హల్లెలూయా. అలా రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, ప్రపంచంలో ఉన్న కుబేర్లు కావచ్చు, ప్రభువు లేకుండా వాళ్ళు పడుతున్న ప్రతి ప్రయాస ఏంటంటే గాలికి ప్రయాసపడుతున్నట్లే. రాజకీయ నాయకుడు ఒక ఊరికి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొక రోజు ఇంకో ఊరికి వెళ్ళిపోతాడు, ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతాడు, ఇంకో దేశానికి వెళ్ళిపోతాడు, తిరిగేస్తూ ఉంటారు. ఎందుకయ్యా ఇంత ప్రయాస అంటే గాలికి ప్రయాస, వ్యర్థమైన ప్రయాస. అది పరలోకాన్ని ఏం చేయలేందో ఇవ్వలేదు. హల్లెలూయా. నిత్య జీవాన్ని ఇవ్వలేదు. అలా చాలామంది ప్రయాసపడ్డారు. మనందరికీ తెలుసు మైకల్ జాక్సన్, పాప్ రారాజు, ఆటగాడు, పాటగాడు.
అతని గురించి మనం చూస్తే అతని యొక్క ఇల్లు అంట, ఇంటి స్థలం అంట 2400 ఎకరాలంట. ఎన్ని ఎకరాలమ్మా? 2400 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ఆ ఇంట్లోనే జూ పార్క్ ఉంటుంది, ఆ ఇంట్లోనే పిల్లలు చదువుకునేదానికి స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, అదే రీతిగా షాపింగ్ మాల్స్ ఉంటాయి, వాళ్ళ ఇంట్లోనే రైళ్ళు కూడా తిరుగుతాయి. అంత పెద్దది కట్టుకున్నాడు, పెద్ద పెద్ద కోటలు నిర్మించుకున్నాడు. అతని యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత అంటే 100 కోట్ల మంది ఫ్యాన్స్ ఆయనకి. ఆయన నడుచుకుంటా పోతూ ఉంటే వీళ్ళు పిచ్చెక్కిపోయి కింద పడిపోయేవాళ్ళు, అంత పిచ్చి ఫ్యాన్స్. ఆయన నల్లగా ఉండేవాడు, ఆయన నల్ల జాతీయుడు. అటువంటి ఆయన ఏం చేశాడంటే, నేను నల్లగా ఉండకూడదనేసి తన చర్మపు రంగు మార్చుకునేనాడు. స్కిన్ మొత్తం తీసేసి దాన్ని ఏమంటారు, సర్జరీ చేసుకొని ఏం చేశాడంటే తెల్ల స్కిన్ వేసుకున్నాడు. మొత్తం పైనుండి కింద వరకు స్కిన్ వచ్చేసింది, తెల్ల స్కిన్. అతని ముందు ఫోటోలు చూడండి, తర్వాత ఫోటోలు చూడండి. ముందు నల్లగా ఉంటాడు, ముక్కు పెద్ద ముక్కు వేసుకొని. అటు తర్వాత చిన్న ముక్కు, చిన్న మూతి, తెల్లగా తయారయ్యాడు. ఎలా? సర్జరీలు చేసుకున్నాడు, ఇంచుమించు 8 సర్జరీలు చేసుకున్నాడు. ముక్కు సరిగా సెట్ కాల, మళ్ళీ సర్జరీ చేసుకున్నాడు, మళ్ళీ అలా 3 సర్జరీలు చేసుకున్నాడు. ముక్కు సరిగా అప్పటికి కూడా కనెక్ట్ కాల. అందుకే కొన్ని ఫోటోల్లో ఆయన చూస్తే ఆయన ముక్కు తీసేసినప్పుడు తొర్రలాగా ఉంటుంది ముక్కు లోపల, దాన్ని ముక్కు పెట్టుకున్నాడు అనమాట. ఇలా ఇన్ని చేసినటువంటి వ్యక్తి, ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకున్న వ్యక్తి చివరికి 50 సంవత్సరాలకు చనిపోయాడు. అయ్యా నీ ప్రయాస ఏంటయ్యా, ఇంత చేసావు, ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించావు, ఇంత డబ్బు సంపాదించావు, ఏంటి నీ ప్రయాస అంటే గాలికి ప్రయాసపడ్డాడు అంతే. ఏమైనా తీసుకుని పోయాడా? పోతా 2400 ఎకరాల్లో 1 ఎకరమైన పరలోకం తీసుకుని పోయాడా? అతని స్కిన్ ఏమైనా తీసుకొని పోయాడా? అసలు కనీసం అతను ముక్కు ఏమైనా తీసుకొని పోయాడా? ఏం తీసుకొని పోలా. అందుకే బైబిల్లో ఏం రాయబడిందంటే, ప్రసంగి గ్రంథంలోనే ఒక చక్కటి మాట రాయబడింది చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15-16 వచనాలు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15-16 వచనాలు. వాడు ఏ ప్రకారము తల్లి గర్భంలో నుండి వచ్చునో దిగంబరిగానే మరలా పోవును, ఏది చేత పట్టుకొని పోడంట. గాలికి ప్రయాసపడి వాడికి లాభమేమి? హల్లెలూయా. కాబట్టి ప్రభువు లేకుండా అంటే సంపాదించడం తప్ప అంటే సంపాదించడం తప్పు కాదు. ఎందుకంటే మనం చనిపోయేంత వరకు బ్రతకాలి కాబట్టి, లేదా ప్రభువు రాకడ వరకు మనం బ్రతికుండాలి కాబట్టి, మనం బ్రతకడం కోసం సంపాదించుకోవాలి. మనకు అవసరమైనవి తప్పేం కాదు. కానీ ప్రభువు లేకుండా నువ్వు ఎంత సంపాదించినా ఆ ప్రయాస ఏమైపోతుందంటే గాలికి ప్రయాసపడినట్లు వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. అది ఎలా ఉంటుందంటే, గాలిని పట్టుకోవాలని, గాలిని సంపాదించుకోవాలని గాలికి ప్రయాసపడినట్లు అయిపోతుంది. అప్పుడు చర్చ అయిపోయిన వెంటనే నేను ఒక బ్యాగ్ తీసుకొని పోయేసి బస్ స్టాండ్ దగ్గర నిలబడుకొని ఎట్టబట్టేసుకొని అనేసుకుంటా ఉన్నా. మీరు వచ్చి చూశారు, బ్రదర్ ఏంది నడి రోడ్లు నిలబడుకుని ఏం చేస్తా అన్నాడు అనేసి పోయేసి, బ్రదర్ ఏం చేస్తాడారు మీరు అని నన్ను అడిగారు. ఏం లేదమ్మా, నాకు గాలి మొత్తం పట్టేసుకొని నా బ్యాగులో వేసుకుంటాను, గాలిని సంపాదించుకుంటాను అన్నావు అనుకో, మీరేమనుకుంటారు అంటే బ్రదర్కి ఏమైపోయింది, బ్రెయిన్ దొబ్బేసింది, చిప్పు దొబ్బేసింది, ఏమో అయిపోయింది బ్రదర్కి, గాలిని సంపాదించుకుంటాడంట, గాలిని పట్టుకుంటాడంటే గాలిని ఓడైనా పట్టుకుంటాడా అని అనుకుంటాం కదా. సేమ్ దేవుని దృష్టిలో కూడా ప్రభువు లేకుండా, దేవుణ్ణి వెతకకుండా, నిత్య జీవాన్ని వెతకకుండా, పరలోకం వైపు ఆలోచన లేకుండా, మరో జీవితం గురించి ఆలోచన లేకుండా భూమి మీద పడే ఏ ప్రయాసైనా 60-70 సంవత్సరాలు నువ్వు ఏ ప్రయాసపడినా అది కూడా గాలికై ప్రయాసపడినట్లే. హల్లెలూయా అని ఒక సాదృశ్యంగా దేని చెప్పాడు? గాలిని గురించి చెప్పాడు. హల్లెలూయా. మన సబ్జెక్టు పక్కెళ్ళిపోకూడదు, ఎంత విన్నా మన సబ్జెక్ట్ ఏంటి? గాలి నేర్పే పాఠం. గాలి గురించి చెప్పాడు, ఎగ్జాంపుల్గా గాలిని చెప్పాడు. సరే, ఇప్పుడు ఈ గాలి గురించి ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తూ వస్తే చాలామంది గాలిని చిన్న అంచనా వేస్తూ ఉంటారు, తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. ఒక ఆయన్ని అడిగితే, బ్రదర్ మీ కొడుకు ఏం చేస్తారు, ఏం పని చేస్తారంటే, ఆయన ఏమన్నాడంటే మా కొడుకు ఎయిర్ ఫోర్స్లో పని చేస్తాడండి అన్నాడు.
అంటే నవత. ఆయన ఉద్దేశం ఏంటంటే జోక్ అన్నమాట అది. అంటే ఎయిర్ అంటే గాలి, ఫోర్స్ అంటే తిరగడం. మా వాడు ఏం చేస్తూ ఉంటాడో గాలికి తిరుగుతూ ఉంటాడని చెప్తా ఉన్నాడు. అంటే వాడు పని బాట లేకుండా, తల్లిదండ్రులకు ఉపయోగపడకుండా, సమాజానికి ఉపయోగపడకుండా అలా తిరుగుతూ ఉంటే, పని బాట లేకుండా తిరుగుతున్న వాడిని దేంతో పోల్చాడో? గాలితో పోల్చాడు. గాలి తిరుగుడు అని చెప్పాడు. అంటే గాలికి వాడికి ఏమైనా సంబంధం ఉందా? గాలి కూడా ఏం పని బాట లేకుండా తిరుగుతుందా? వాడిలాగా పని బాట లేకుండా గాలి ఏమైనా తిరుగుతుందా? లేదు లేదు. గాలి ఒక ఉద్దేశంతో తిరుగుతుంది, ఒక పనితో తిరుగుతుంది. గాలి పని బాట లేకుండా ఏమీ తిరగలేదు. కాబట్టి దాని పనులు ఏంటో అది మనకి ఎలా పాఠాలు నేర్పిస్తుందో ఒక్కోటిగా మనం చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలు. మొట్టమొదటిగా గాలి ఎలా పుడుతుంది? ఏమ్మా, గాలి ఎలా పుడుతుంది చెప్పండి? ఎలా పుడుతుందని విన్నాం మనం. గాలి ఎలా పుడుతుందంటే, చిన్నప్పుడు స్కూల్లో ఏం చెప్పారంటే చెట్ల నుండి పుడుతుంది. ఎట్ల నుండి పుడుతుందంట? చెట్ల నుండి గాలి పుడుతుంది అని చెప్పారు. సరే, చెట్ల నుండి గాలి పుడితే ఎడారిలో చెట్లే ఉండవు కదా, ఆడ కూడా ఏముంటుంది? గాలి ఉంటుంది. చెట్లు లేని చోట కూడా, ఒక మొక్క మొలవని చోట కూడా గాలి ఉంది. కాబట్టి గాలి వలన చెట్లు ఊగుతాయేమో కానీ చెట్ల వల్ల గాలి వస్తుంది అనేది అబద్ధం. ఇంకా గాలి ఎలా పుడుతుందండి అంటే బైబిల్లో ఒక మాట చదువుదాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కొంతమంది కొత్త నిబంధనలు ఎతకుతాండారు. దానియేలు తర్వాత ఉంటుంది చూడండి. దానియేలు తర్వాత హోషేయ గ్రంథం వస్తుంది. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. నిజముగా ఎఫ్రాయిము బలాభివృద్ధినొందును, తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి. గాలిని ఎవరు పుట్టించారంట? ఎవరు పుట్టిస్తున్నారంట? దేవుడు. గాలిని క్రియేట్ చేసింది ఎవరంటే దేవుడు. చూసారా? మీకు ఆదికాండంలో దొరకదు ఈ విషయం. ఆదికాండంలో మొక్కలు వచ్చాయి, వెలుతురు వచ్చింది, తర్వాత జంతువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, ఇవన్నీ వస్తాయి. ఎవడైనా అడిగాడు అనుకో, చెట్ల నుండి గాలి ఎలా వచ్చింది? గాలి దేవుడు కలుగు చేయాలా అంటాడు. హల్లెలూయా. అంటే ప్రతిదీ చెప్పాలన్నమాట. దేవుడు బటర్ఫ్లై చేశాడు, దేవుడు బొద్దింకని చేశాడు, అన్నీ వరుస పెట్టి రాసుకుంటా, ఇంకేం పని వాడు ఉండదు దేవునికి. అలా రాసుకుంటా రావాలన్నమాట క్రమ పద్ధతులు. అప్పుడు దేవుడు చేసినాడని నమ్ముతాడు అన్నమాట. కాబట్టి కొన్ని విషయాలు కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. బైబిల్ యొక్క ఫార్ములా ఏంటంటే యెహోవా వాక్యం కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట మీకు వచ్చును అన్నాడు. ఇప్పుడు గాలి అక్కడ వచ్చిందని లేదు, దేవుడు చేశాడని లేదు. కానీ గాలిని ఎవరు చేశాడని ఇక్కడ రాయబడుతుంది? యెహోవా. హల్లెలూయా. యెహోవా పుట్టించు గాలి. ఆయన పుట్టిస్తున్నాడు గాలి, ఆయన పుట్టించాడు గాలిని. కాబట్టి గాలి పుట్టుక ఎలా జరిగిందంటే దేవుణ్ణి బట్టి. హల్లెలూయా. నెంబర్ 1. నెంబర్ 2, గాలి అనేకమైన వాటిని, చాలామంది ఏమనుకుంటారంటే గాలి అంటే సింగిల్గా ఉంటుంది అని అనుకుంటారు. గాలి సింగిల్గా ఉండదు. ఏక్ నిరంజన్ నేను, కాబట్టి సింగిల్గా ఉంటాను నేను అనుకోదు. గాలిలో మనకు తెలియకుండా, కనిపించకుండా అనేకమైన వాటిని గాలి మోసుకుంటూ తిరుగుతుంది. అందులో ఏమేమి ఉన్నాయి? ఆక్సిజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, హీలియం ఉంది, తర్వాత ఇంకా నీటి ఆవిరి ఉంది, తర్వాత ఇంకా బ్యాక్టీరియా ఉంది, మంచి బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియా, ఇలా రకరకాల వాటిని గాలి ఏం చేస్తుందంటే మోసుకుంటూ తిరుగుతుంది. కాబట్టి మోసేటప్పుడు మామూలుగా ఏముంటుంది దానికి? ఆటోమేటిక్గా బరువు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి గాలికి ఏముందని చెప్పింది తెలుసా బైబిల్లో? చూడండి, యోబు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథము 28:25. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా. గాలికి ఏముందంట ఆయన? బైబిల్ చెప్తుంది బరువు. మీరు ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయినా ఇప్పుడు కూడా మీరు ఈ మాట విన్నారనుకో, గాలికి బరువు ఉండడం ఏంటి అంటారు. హల్లెలూయా. కానీ గాలికి ఏముందో తెలుసా? బరువు ఉంది. ప్రపంచంలో ఏ మత గ్రంథమైన ఈ విషయం చెప్పిందా? ఏ మత గ్రంథంలోనే గాలికి బరువు ఉందని చెప్పిన గ్రంథం ఏదైనా ఉంటే తీసుకురండి, నెత్తి మీద పెట్టుకుందాం.
కానీ ఆ విషయాన్ని 2000 అంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే ఏది చెప్పింది? బైబిల్ చెప్పింది. కానీ శాస్త్రవేత్తలు ఎప్పుడు కనిపెట్టారు? 1652లో రాబర్ట్ బాయిల్ అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో కనిపెట్టాడు గాలికి బరువు ఉందని. అది కూడా నాకు తెలిసి బైబిల్లో చూసి కాపీ కొట్టింటాడు. ఎందుకంటే బైబిల్ చదువుతాడు కాబట్టి, క్రిస్టియన్ కాబట్టి, బైబిల్ ఈ మాట ఉందంటే బైబిల్ గాలికి బరువు ఉందేమని సరే మనోడు ప్రతిపాదించాడు, కానీ సొంతంగా అనుకున్నాడు. గాలికి బరువు ఉందా అంటే మీకు తెలియడం కోసం నిజంగా ఉందో లేదో మీకు కొంతమందికి ఉండదేమో అనుకుంటారేమో. గాలికి బరువు ఉందనేసి ఎలా మీరు తెలుసుకోవాలంటే, మీకు అర్థం కావాలంటే ఒక పుల్ల తీసుకోండి, తూకంలాగా దానికి దారం కట్టి మధ్యలో ఈ పక్క ఒక బెలూన్ ఈ పక్క ఒక బెలూన్ గాలి వదిలేసి పెట్టండి. దీనికి మెల్లిగా రంధ్రం పెట్టండి. దీంట్లో గాలి పోయేసరికి ఏమవుతుంది తెలుసా? రెండు సమానంగా ఉన్న బెలూన్స్ మెల్లిగా ఏమవుతుందంటే గాలి పోయేసరికి గాలి ఉన్న బెలూన్ కిందకు వచ్చేస్తుంది, గాలి లేని బెలూన్ పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి గాలికి బరువు ఉంది అనేసి చాలా పరిశోధనలు ఇలా దాన్ని బట్టి గాలికి బరువు ఉంది ఈ మధ్యలో రీసెంట్గా కనిపెట్టారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో చెప్పేసింది. ఎందుకని? ఇది దైవ గ్రంథం కాబట్టి. భూమి గోళాకారంగా ఉందని చెప్పింది, భూమి శూన్యంలో వేలాడుతుందని చెప్పింది, భూమి కదలుతూ ఉందని చెప్పింది, భూమి లోపల మండుచున్నట్టుందని చెప్పింది, ఇంకా ఈ విశ్వం ఎలా ఉంది చక్రం ఆకారంలో ఉందని చెప్పింది. ఎన్నో విషయాల్లో చూస్తూ పోతే హల్లెలూయా. ఎందుకంటే ఇది దైవ గ్రంథం కాబట్టి అన్ని కోణాల్లో, అందుకే ఇది సకల శాస్త్రాలను అధిగమించింది. హల్లెలూయా. గొప్ప గ్రంథం ప్రియమైన దేవుని. అందుకే గాలికి ఏముందని చెప్పింది బైబిల్లో? బరువు ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ వాయువుల్ని అనేకమైన వాటిని మోసుకుంటూ తిరుగుతుంది గాలి, అది ఒకటే తిరగల. నెంబర్ 1 గాలి ఎలా పుడుతుంది? దేవుణ్ణి బట్టి. నెంబర్ 2 గాలికి ఏముంది? బరువు ఉంది. నెంబర్ 3 అంటే ఈ గాలి మనకు నేర్పే పాఠం ఏంటంటే, గాలిని చూసి మనం ఎందుకు నేర్చుకోవాలంటే ఒక మాట మనం ముందు చదువుకొని వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. వెనకాల కూర్చోండి మా. ఆత్మ మూలముగా జన్మించినవాడు ప్రతివాడును అలాగే ఉన్నాడు. ఎలాగున్నాడంట అంటే ఒక ఆత్మీయుని దేంతో పోలుస్తున్నాడు దేవుడు? గాలితో. అంటే గాలితో పోల్చడం ఏంటండి? మనం తిట్టేదానికి గాలిలాగా తిరుగుతాడు అంటాం, కానీ గాలిని దేవుడు మనతో పోల్చడం ఏంటి అంటే, మనం అనుకున్నట్టు చీప్గా చూసే అంత చీప్ అయింది కాదు గాలి. గాలిలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. అవేంటో కొన్ని నేను మీకు చెప్పి నేను ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1 గాలి ఏం చేస్తుందంటే తెలుసా? తిరుగుతూ ఉంది. ఏం చేస్తుంది గాలి? తిరుగుతూ ఉంది. ప్రసంగి గ్రంథం ఎలా తిరుగుతుంది? ఎట పడితే అటు తిరగలా, పిచ్చి పిచ్చిగా తిరగదు గాలి. ఇటు గాలివాడు తిరిగినట్టు అంటారు కదా, అలా ఇష్టం వచ్చినట్టు వాడు తిరుగుతున్నట్టు గాలి తిరగదు. గాలికి ఒక క్రమం ఉంది, ఒక రూట్ ఉంది. దేవుడు ఒక రూట్ పెట్టాడు, ఆ రూట్లోనే తిరుగుతుంది. ఏ రూట్ అది? చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు. గాలి ఏం చేస్తుంది తెలుసా? ఉత్తరం నుండి దక్షిణానికి. ఉత్తరం ఏది? దక్షిణం ఏది? దక్షిణం ఏది? ఉత్తరం ఏది? నాకు తెలియదండి దిక్కులు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. చెప్పండి. మన వాళ్ళకి చాలామందికి దిక్కులు తెలియదు. తూర్పు అంటే ఇదని చూపిస్తారు, పడమర అంటే అది చూపిస్తారు, దక్షిణం అంటే ఇది చూపిస్తారు. అలా కాదు. సూర్యునికి ఎదురుగా తూర్పు, అంటే సూర్యుడు ఉదయించేది తూర్పు, సూర్యుడు అస్తమించేది పడమర, ఉత్తరం, దక్షిణం. గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఈ గాలి ఏం చేస్తుందంటే దక్షిణం నుండి ఉత్తరం నుండి దక్షిణానికి, ఉత్తరం నుండి దక్షిణమునకు పోయి మరలా ఏం చేస్తుంది తెలుసా? దక్షిణం నుండి ఉత్తరానికి. అంటే మీకు అర్థం కావాలంటే భూమి ఎలా ఉంది? ఇలా ఉంటుంది, రౌండ్ షేప్లో ఉంటుంది. ఈ రౌండ్ షేప్లో ఉన్నటువంటి భూమి చుట్టూ ఏం చేస్తుందంటే ఉత్తరం నుండి దక్షిణానికి, మళ్ళా ఉత్తరానికి, మళ్ళా దక్షిణానికి, మళ్ళా ఉత్తరానికి, మళ్ళా దక్షిణానికి ఇలా ఏం చేస్తుందంటే
పైకి కిందకి ఇలా తిరుగుతూ ఉంది. ఇప్పుడు భూమి ఏం చేస్తుంది? చుట్టూ తిరుగుతుంది, తూర్పుకి తిరుగుతూ రౌండ్ తిరుగుతూ ఉంది. ఇప్పుడు తిరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ గాలి ఏమవుతుంది? భూమి మొత్తానికి విస్తరిస్తూ ఉంటుంది. అలా భూమి చుట్టూ ఏం చేస్తుందంటే ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి ఉత్తరానికి అలా తిరుగుతూ ఉందన్నమాట. ఎటు పడితే అటు తిరగడం లేదు. హల్లెలూయా. అంటే ఇదేం నేర్పిస్తుంది మనకు? పైన సూర్యుని చెప్తాడు, ముందు వచనంలో సూర్యుని గురించి చెప్తాడు, దాని కింద వచనంలో నీటి గురించి చెప్తాడు. సూర్యుడు ఎక్కడి నుండి వస్తున్నాడో మరలా అక్కడికే పోతాడు. అదే రీతిగా నీటి గురించి చెప్తాడు. నీరు కూడా ఏం చేస్తుంది నాయన? నీరు సముద్రంలో నీరు ఆవిరిగా మారి మేఘాలుగా మారి, ఆ మేఘాలు వచ్చి మన మీద వర్షంగా కురిసిన తర్వాత అవి మరలా ప్రవహించి నదుల రూపంలో మరలా సముద్రంలో చేరుతాయి, మరలా ఆవిరిగా మారుతుంది. ఇలా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, సర్కిల్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఈ నీరు ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే పోతుంది అన్నమాట. నీరు ఎక్కడి నుండి వచ్చిందో మరలా అక్కడికే పోతుంది. సూర్యుడు కూడా ఎక్కడి నుండి వచ్చాడో మరలా అక్కడికే వస్తాడు, మరలా అక్కడికే వస్తాడు. ఇప్పుడు అలానే గాలి కూడా ఏం చేస్తుందంటే ఉత్తరం నుండి దక్షిణానికి మరలా ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే తిరగతా ఉంది. ఏం నేర్పిస్తుంది ఇది? అంటే మనం ఎక్కడి నుండి వచ్చామో మనం కూడా మరలా అక్కడికే పోవాలి. మనం ఎక్కడి నుండి వచ్చాము? పరలోకం నుండి భూలోకానికి వచ్చినాం. మరలా మనం ఎక్కడికి పోవాలి? తిరిగి అక్కడికే వెళ్ళాలి అనేవి ఇవి సూచిస్తాండాయి. ఇంకోటి ఏంటంటే ఇది తిరగలేదనుకో, గాలి తిరగలేదనుకో మనమేమైపోతాం? చనిపోతాం. కాబట్టి అది ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది. హల్లెలూయా. గాలి ఏం చేస్తుంది? నేను ఉత్తరం నుండి దక్షిణానికి తిరుగుతూ ఉంది. ఇప్పుడు గాలి కొన్ని సందర్భాల్లో రివర్స్లో కూడా తిరుగుతుంది. ఎప్పుడు తిరుగుతుంది? మంచి చేయాలన్నప్పుడు ఇలా తిరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉత్తరం నుండి దక్షిణానికి కాకుండా కొన్ని సందర్భాల్లో రివర్స్లో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది తెలుసా? దేవుని ఉగ్రత, దేవుని కోపం మనుషుల మీద రగులుకున్నప్పుడు రివర్స్లో జరుగుతుంది. ఎలా జరుగుతుంది చూడండి. కొన్ని వచనాలు టకటగా చూపిస్తాను, టకటగా చదివేయండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండము 10వ అధ్యాయం 13వ వచనం. తూర్పు గాలిని విసరజేసెను. వాళ్ళ మీదకి తెగులు రావాలన్నప్పుడు ఏ గాలిని రప్పించాడంట? వాళ్ళ మీద దేవుని కోపం రగులుకునింది. తూర్పు గాలి నుండి మిడతలను రప్పించాడు. యోబు గ్రంథం 27వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథము 27:21. తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోదురు. హల్లెలూయా. ఉత్తరపు గాలి కాదు, దక్షిణపు గాలి కాదు, ఇది ఏ గాలిదే? తూర్పు గాలి. దిశ మారిందంటే ఎవరిని ఒకరిని లేపేస్తుంది. ఇంకా యెషయా గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 27:8. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. అంటే లేపేయాలి, తీసేయాలి. దేవుని ఉగ్రత వచ్చేటప్పుడు ఏ గాలి వస్తుంది? తూర్పు గాలి. ఇప్పుడు ఉదూద్ తుఫాను వచ్చింది. ఉదూద్ తుఫాను వచ్చినప్పుడు వైజాగ్లో భయంకరమైన బీభత్సం జరిగింది. ఏ పక్క నుండి వచ్చింది అది? సముద్రం ఏ పక్క ఉంది వైజాగ్కి? తూర్పు నుండి భయంకరమైన గాలులు వచ్చి ఏమైపోయిందంటే చెట్లు, బిల్డింగ్స్ భయంకరంగా కూలిపోయినాయి. అంటే తూర్పు గాలి వచ్చినప్పుడు బీభత్సం. అంటే తూర్పు గాలి వస్తుందంటే దేవుని ఉగ్రత ఏదో జరుగుతుంది ఎక్కడనో అని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఉత్తరం నుండి దక్షిణానికి వేస్తుందంటే క్రమంగా మనకు మేలు చేయాలని. అదే దిశ మారిందంటే మనల్ని దండించాలని. హల్లెలూయా. బుద్ధి చెప్పాలని. కాబట్టి గాలి ఏం చేస్తుంది? దిశని బట్టి తిరుగుతుందనేసి మనకు అర్థం అవుతుంది. నంబర్ 3, 4 గాలి ప్రతి వారికి ఏమైనా అవసరం. గాలి ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరి దగ్గరికి ఏం చేస్తుంది? గాలి వెళ్తా ఉంది. మనుషులు గాలి దగ్గరికి వెళ్తుంటారు, గాలి మనుషుల దగ్గరికి వస్తుందా? మీరు గాలిని ఎత్తుక్కొని వెళ్తా అంటారా, గాలి మీ దగ్గరికి వస్తుందా? అంటే నేను ఎత్తుక్కుంటా పోతానండి, గాలి ఎక్కడుంది నాకు తెలియదండి అంటాడవా? నువ్వు ఉండవు ఫస్ట్ ఎత్తుక్కుంటా పోతే. హల్లెలూయా. గాలి ఏం చేస్తుంది? ఎవరి దగ్గరికి వస్తుంది? మంచి వాళ్ళ దగ్గరికి వస్తుందా? మనం దేవుని పిల్లలను, దేవుని నమ్ముకున్నాం కాబట్టి మన దగ్గరికి ఏ వస్తుందా? చెడ్డోళ్ళ దగ్గరికి వెళ్తుంది,
మంచోళ్ళ దగ్గరికి వెళ్తుంది, దొంగల దగ్గరికి వెళ్తుంది, హత్య చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, హాస్పిటల్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్తుంది, పోలీస్ స్టేషన్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్తుంది, మురికి గుంటలో ఉన్న వాడి దగ్గరికి వెళ్తుంది, అధికారి దగ్గరికి వెళ్తుంది, అడుక్కునే వాడి దగ్గరికి వెళ్తుంది, రాజు దగ్గరికి వెళ్తుంది, రైతు దగ్గరికి వెళ్తుంది. అందరి దగ్గరికి ఏం చేస్తుంది? తారతమ్యం లేకుండా. తేడా ఏమైనా ఉందో గాలికి? నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వీడి దేవుడు నమ్మలేదు కాబట్టి వీడి దగ్గరికి వెళ్ళను, నేను వీడు దొంగతనం చేస్తాను కాబట్టి వీడి దగ్గరికి వెళ్ళను, వాడు మంచోడు కాబట్టి వాడి దగ్గరికి నేను వెళ్ళను అనేసి ఏమైనా అనుకుంటుందా? అందరి దగ్గరికి ఏం చేస్తుంది? వెళ్తుంది. దేవుని ప్రేమను చూపిస్తూ ఉంది. హల్లెలూయా. నా దేవుడు చెప్పాడు కాబట్టి వాడు ఎంత చెడ్డోడైనా వాడి దగ్గరికి నేను వెళ్తాను అనుకుంటాను. అలానే దేవుని పిల్లలుగా మనం కూడా ఏం చేయాలంటే ప్రేమ చూపించేవారుగా ఉండాలి. అంటే వాడంటే నాకు పట్టదు, ఈడంటే నాకు పట్టదు, వాడంటే నాకు నచ్చదు, వాడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు అనేసి కొంతమంది ఏం చేస్తారంటే వారు గొడవలను బట్టు కొన్ని విషయాలను బట్టి ద్వేషం పెంచుకొని వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. కానీ మనం ఏం చేయాలి? అందరినీ మనం ప్రేమిస్తున్నామా లేదా? ప్రేమిస్తున్నారు లేదా? తలే ఓపల, ఓపల, ఊపితే ఏం ప్రాబ్లమో, ఊపితే ఏం ప్రాబ్లం అనుకుంటాడారా? లేదు అని చెప్పామనుకో, అంటే లేదా ఏం మంచిది కానీ అంటుంది అనుకుంటారేమో, ఊపితే ప్రేమిస్తావు నువ్వు అందరినీ అనుకుంటారేమో అన్నట్టుండారు. కొంత ప్రేమిస్తాం, కొంత ప్రేమించమండి, కొందరిని ప్రేమిస్తాం, కొందరిని ప్రేమించమండి అంటారా? కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనం అందరినీ, మన శత్రువులను సైతం ఏం చేయాలి? ప్రేమించాలి. హల్లెలూయా. మన దేవుడు మనకు కనపడ్డు. ఇప్పుడు కనిపించని దేవుణ్ణి మనం చూడాలి. ఎలా చూస్తున్నాం? మన సహోదరుల రూపంలో. దేవుని పోలిక వారు. ఇప్పుడు కనిపించని సహోదరుని ప్రేమించలేదంటే కనిపించని దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు నువ్వు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారు, మనం అందరినీ ప్రేమించేవారుగా ఉండాలి, ద్వేషించేవారుగా మనము ఉండకూడదని ఏది చూపిస్తుంది? ఏది నేర్పిస్తుంది? గాలి నేర్పిస్తుంది. అందుకే అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరి దగ్గరికి నేను బాను అనుకోవడం లేదు, అందరి దగ్గరికి. నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళిపోవాలి. వాళ్ళు పీల్చుకోకపోయినా వీడు లావు ఎక్కువ ఉన్నాడు కాబట్టి వీడి దగ్గర నేను బాను ఎక్కువ పీల్చుకునేస్తున్నాడు అనుకోదు, అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా మనం అందరి మీద ప్రేమ చూపించేవారుగా ఉండాలి. నెంబర్ 5, గాలి కనపడకుండానే పనిచేస్తూ ఉంది. ఎలా పనిచేస్తుందమ్మా? కనపడకుండానే పనిచేస్తుంది. ఎవరికైనా గాలి కనపడుతుందా? చెప్పండి. గాలి కనపడతామంటే గిన్నీస్ బుక్ ఎక్కిస్తాం. హల్లెలూయా. గాలి ఎవరికి ఏం కావడంలే? కనిపించకుండానే ఏం చేస్తుంది? పని చేస్తూ ఉంది. దేవుడు ఈ పని చెప్పాడు, నేను కనిపించాల్సిన అవసరం లేదు, ఆ పని చేస్తే చాలు, నా దేవుడు ఆ పని చెప్పాడు కాబట్టి నా దేవునికి మహిమ కలిగితే చాలు అనేసి ఏం చేస్తుంది అంటే కనిపించకుండా పని చేస్తూ ఉంది. అలానే మనం కూడా దేవుని పని జరగాలని కోరుకోవాలి. కానీ నేను కనపడాలి, నేను అక్కడ కనపడ, నేను ఎక్కడ కనపడాలి, నేను ఎక్స్పోజ్ కావాలి అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుని పని జరిగితే చాలు, నా దేవుడు మహింపరచబడితే చాలు, నా దేవుడు కనపరచబడితే చాలు. నేను కనిపించకపోయినా పర్వాలా, నేను పని చేస్తా, నేను చేస్తా, నా దేవుడు కనపడుతున్నాడు చాలు అని అనుకునే స్వభావం ఏంటంటే గాలిది. హల్లెలూయా. ఇంకా ఇప్పుడు దేవుడి గురించి చెప్పాలనుకో, ఎగ్జాంపుల్ ఏదని చెప్పాలనుకో, ఎలా చెప్తారు మీరు? ఎవరన్నా వచ్చి అడుగుతాడు, దేవుడు ఏడా చూపించు, దేవుడిని చూపించు నువ్వు అన్నాడు అనుకో, ఏం చెప్తాం మనం? గాలిని చూపించు నువ్వు. గాలి కంటికి కనపడదు, గాలి ఉందా లేదా? ఉంది. అప్పుడు కంటికి కనిపించలేదే. అలానే దేవుడు కూడా కంటికి కనిపించకపోయినా ఆయన ఉన్నాడో అనేసి ఒక ఎగ్జాంపుల్గా దేన్ని తీసుకొని చెప్తాను? ఒక గాలిని చెప్తాను. అంటే గాలి కంటికి కనిపించకుండానే దేవుడు ఉన్నాడని చెప్తా ఉంది. హల్లెలూయా. అలా మనం కనపడకపోయినా నా దేవుడు ఉన్నాడని మనం నిరూపించడం, మన దేవుని పని జరగడం ప్రాముఖ్యం. చాలామంది నేను కనపడాలి, నా దేవుడు మరుగైపోయినా పర్వాలా, నా దేవుని పని పాడైపోయినా పర్వాలేదు, నేను కనపడాలనుకుంటూ ఉంటారు. అది గాలి స్వభావం కాదు ప్రియమైన దేవుని పిల్లలు. నా దేవుడి పని జరగాలి, నేను కనిపించకపోయినా అనేది గాలి యొక్క స్వభావం. ఆ స్వభావం మనం కలిగి ఉండాలి. నెంబర్ 6, గాలి ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది. గాలి ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది. తిరగకపోతే ఒకే చోట ఉంటుంది గాలి. నేను ఎన్నే ఉంటాను, కథలు అనేసి ఎప్పుడైనా అనుకుంటుంది. ఈరోజు అలిసిపోయినాను, నేను ప్రతిరోజు తిరుగుతాండా, ఈరోజు నేను అలిసిపోయినాను, అబ్బా నేను ఎన్నే ఉంటాను అనేసి అనుకునేది అనుకో గాలి. ఏమవుతామా మనం అందరూ ఒక 2 నిమిషాలు అందరూ కూడా కుప్పగూలిపోతారు, ప్రపంచ జనాభా అంతా చచ్చిపోతారు. కాబట్టి గాలి ఏం చేస్తుందంటే తిరగతా ఉంది, ఆగిపోలా, తిరగతానే ఉంది.
ఇప్పుడు ఇదేం మనకు నేర్పిస్తుందంటే మనం కూడా తిరగాలి. దేనికోసం తిరగాలి? ఆత్మల కోసం తిరగాలి. దేవుని వాక్యాన్ని చేతబట్టి, దేవుని మాటలను చేతబట్టి మనం కూడా ఏం చేయాలి నాయన? తిరగాలి. పోయిన వారం పరిమళ గారు భారం కలిగి ఏదో ఒకటి చెయ్యాలి, మన ఇంటికాడ ఉంటే కుదరదు, మన స్థితిని ఇలానే పెట్టుకొని ఇలానే మెయింటైన్ చేస్తే కుదరదు, మన దేవుని పని చేయాలనేసి వాళ్ళు పాపం మమ్మల్ని కొద్దిగా ప్రోత్సాహపరిచి 2-3 వారాలుగా చెప్పి మేము కూడా ఆలోచించి 2 గ్రామాలకు వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. చక్కగా సువార్త చెప్పాం, వాళ్ళు ప్రయాసపడ్డారు, కొంతమంది దేవుని పిల్లలు కూడా వచ్చారు, చాలా సంతోషం. అలా మనం ఏం చేయాలి? వెళ్ళాలి. మనం గ్రామాలకు వెళ్ళలేకపోతే మన సమీపంగా ఉన్నటువంటి ఎంతోమంది చుట్టూ ఎలా ఉంది? పంట విస్తారంగా ఉంది, వెళ్ళొచ్చు, చెయ్యొచ్చు, చెప్పచ్చు. వెళ్ళాలి నువ్వు. హల్లెలూయా. ఒక చోట ఉండిపోకూడదు. వెళ్ళాలనేది ఏది సూచిస్తూ ఉంది? గాలి తిరగతా ఉంది. దేవుని పని చేస్తూ ఉంది, దేవుడు చెప్పిన పని చేస్తూ ఉంది. అలా నువ్వు కూడా దేవుని గురించి పని చేయాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. గాలి వెళ్ళకపోతే మనుషులు ఏమైపోతారో? చనిపోతారు. నువ్వు వెళ్ళకపోతే ఆత్మలు నశించి నరకంలో చనిపోతారు. కాబట్టి గాలి ఎంత ప్రాముఖ్యమైనదో నువ్వు కూడా అంత ప్రాముఖ్యమైన వాడవు. హల్లెలూయా. ఇది గాలి నేర్పిస్తున్న విషయం. 7వది, చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు కాబట్టి త్వరగా ముగించేస్తాను. జాగ్రత్త వినండి, నేను ఇంక 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. గాలి దేవునికి లోబడుతుంది. గాలి ఏం చేస్తుంది నాయన? దేవునికి లోబడుతుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. లేచి గాలిని గద్దించి గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయిందంట. హల్లెలూయా. యేసుక్రీస్తు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. ఏ పడవ మీద అయితే వెళ్తున్నారో ఆ గాలి మీద తుఫాను గాలి విసరగొట్టిందంట, మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. యేసుక్రీస్తు ఓడ ఆమరంలో పడుకొని నిద్రిస్తున్నాడు, అలసిపోయి ఆయన. అలా పడుకొని అలసిపోయిన ఆయన లేపకుండా శిష్యులు ఏం చేశారంటే ప్రయాసపడ్డారు, దాన్ని ఆపలేకపోయారు, ఆ పడవని కంట్రోల్ చేయలేకపోయారు. గాలి, విపరీతమైన గాలి. అందుని బట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి, యేసయ్య మేము నశించిపోతాను, నీకు చింతలేదా అని లేపారు. లేపినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే లేచి గాలిని, సముద్రాన్ని గద్దించాడంట. సైలెంట్ అనేసరికి సముద్రం అంతా, గాలి అంతా ఏమైపోయిందంట? మిక్కిలి నిమ్మలం అయిపోయిందంట. చిన్నపిల్ల ఇంగ్లీష్లో ఏముంటుందంటే అన్నట్టు ఉంటుందంట. ఒక ఆయన చెప్పాడు, ఒక సేవకుడు. హల్లెలూయా. చిన్నపిల్లలు ఏం చేస్తారు? టీచరు అరస్తా ఉంటే అంటది. అప్పుడు అందరూ స్టూడెంట్స్, పిల్లలందరూ ఏమైపోతారో? సైలెంట్ అయిపోయినట్టు. చిన్న పిల్లలు అలా సైలెంట్ అయిపోతారు. అలా సముద్రం గాలి ఏమైపోయిందంటే మిక్కిలి నిమ్మలం అయిపోయింది. ఎన్నిసార్లు అన్నాడు ఆ మాట? అరస్తానే ఉన్నాడే, గాలి గాలి, సైలెంట్ అంటా ఉన్నాడా? లేదు, ఒక్కసారి గద్దించిన వెంటనే గాలి లోబడిపోయింది. కానీ మనల్ని ఎన్నిసార్లు గద్దిస్తూ ఉంటాడు దేవుడు. ఇప్పుడు దేవుని మాటలు వస్తున్నాయంటే దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా ఎన్నోసార్లు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? ఈ చేతి దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి దేవుని మాటలు మన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన గద్దింపులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి నాయన? దానికి లోబడాలి. హల్లెలూయా. అది గాలి నేర్పిస్తున్న పాఠం. గాలి ఒక్క మాటతో లోబడింది. నువ్వు 100 మాటలైనా లోబడలేదంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదని. నిజమైన క్రైస్తవుడు ఒక్క మాట చెప్తే చాలు, లోబడతాడు, విధేయత చూపిస్తాడు దేవుని మాటకి. హల్లెలూయా. సేవకుడు చెప్పిన మాటకు లోబడతాడు. హల్లెలూయా. కాబట్టి ఇది గాలి నేర్పిస్తున్న పాఠం. చివరిగా, గాలి నిప్పును ఏం చేస్తుంది? ఆరిపేస్తుందా? ఎక్కువ. ఇప్పుడు నిప్పు మండడానికి కారణం ఏంటి? గాలి. నువ్వేమైనా పెట్టుకో, గాలి లేదనుకో మండదు. చూడండి, ఏదైనా దీపం మండతా ఉంది, గ్లాస్ తీసుకొని పోయి దాని మీద మూసేయి, ఏమైపోతుంది? ఎల్లిగా ఆరిపోద్ది. ఎందుకంటే గాలి లేదు దానికి. మండాలంటే గాలి ఉండాలి. అంటే గాలి ఏం చేస్తుందంటే మండిస్తుంది. హల్లెలూయా. మనం కూడా ఇతరుల్ని ఆత్మలో మండించేవారుగా ఉండాలి, ఆధ్యాత్మిక జీవితంలో మండించేవారుగా ఉండాలి. దేవుని మాటలు వింటా ఉంటే మనలో మంట కలగాలి. నేను ఇలా ఉండకూడదు, నేను మారాలి, దేవుని పని చేయాలి, దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి, దేవుని కార్యాల కొరకు ప్రయాసపడాలి అనేసి నీలో మంట కలగాలి. మంట కలుగుతుంది. ఇక్కడ వాక్యం వెంటారా మంట కలుగుతుంది. బయటికి వెళ్ళిన వెంటనే సాతాను బకెట్ నీళ్ళు పెట్టుకుంటాడు అనమాట.
అలా ఉంచేస్తే తొస్సమనేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. హల్లెలూయా. అలా కాదు, మండేవారుగా మనం ఉండాలి, ఇతరులు మండించేవారుగా ఉండాలి, ఆత్మలో ఉజ్జీవింపజేసేవారుగా ఉండాలి. అంతేగాని ఇతరులని మన మాటల ద్వారా చల్లారిపోయేటట్టు, బలహీనపడిపోయేటట్టు అలా ఉండకూడదు. మన మాటలు ఇతరులకు చెప్తుంటే వాళ్ళు మండాలి, మనం మండాలి, ఇతరులను మండించాలి. హల్లెలూయా. చూడండి, ఒక దీపం ఇంకొక దీపాన్ని ఎలా మండిస్తుందో, వెలిగిస్తుందో అలా మనం వెలిగించాలి ప్రియమైన దేవుని పిల్లారా. హల్లెలూయా. ఇది 8వ విషయం. గాలి ఏం చేస్తుంది నాయన? మండిస్తుంది. బైబిల్లో ఏముంటుందంటే, శిష్యులు అమ్మాయి దారిలో పోతూ ఉంటే ఆయన మాటలు వాళ్ళ గుండెల్ని ఏం చేశాయంట? ఆయన మాటలు వినగా మన హృదయం మండలేదా అంటాడు. హృదయం మండింపబడిందంట ఆయన మాటలు వింటూ ఉంటాయి. కాబట్టి మనం కూడా వాక్యం చేత మండింపబడాలి, ఇతరులు మండించాలి. హల్లెలూయా. చివరిగా గాలి మన మీద వీసిందనుకు మనకి ఎలా ఉంటుంది? బాగా చెమట పట్టేస్తూ ఉంది, గాలి వచ్చిందనుకు ఎలా అనిపిస్తుంది? హాయిగా అనిపిస్తూ ఉంటుంది, ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే గాలి ఏమిస్తుంది? ఆనందాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మనం కూడా ఇతరుల జీవితాల్లో ఆనందాన్ని తీసుకొని వచ్చే వాళ్ళగా ఉండాలి, సంతోషాన్ని తీసుకొని వచ్చే వాళ్ళగా ఉండాలి. ఇతరులను ఏడిపించే వాళ్ళుగా, దుఃఖపెట్టే వాళ్ళుగా, బాధ పెట్టే వాళ్ళుగా, గాయపరిచే వాళ్ళుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఇలా అనేకమైన విషయాలు గాలి మనకేం చేస్తుంది? నేర్పిస్తుంది. ఒక్కొక్కటిగా చెప్పండి. గాలికి మొట్టమొదటిగా గాలి ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. గాలి నెంబర్ 2, గాలి బరువు కలిగి ఉంది, అనేకమైన వాటిని మోసుకొని తిరుగుతుంది. గాలి ఏ దిక్కులో ప్రయాణం చేస్తుంది? ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి ఉత్తరానికి ఎలా తిరుగుతుంది. కొన్ని సందర్భాల్లో దేవుని ఉగ్రత వచ్చినప్పుడు రూట్ మార్చుకుంటుంది. తర్వాత గాలి అందరికీ అవసరం, అందరి దగ్గరికి ఏం చేస్తుంది? గాలి వెళ్తుంది. మనం కూడా అందరి మీద ప్రేమ చూపించేవారుగా ఉండాలి. తర్వాత గాలి కనపడకుండానే పని చేస్తుంది, మనం కూడా కనిపించకపోయిన దేవుని పని చేసేవారుగా మనం ఉండాలి. నెంబర్ 6, గాలి ఏం చేస్తుంది? నిరంతరం తిరుగుతుంది, ఒక చోట ఆగిపోయి ఉండలా, తిరుగుతుంది. అలానే మనం కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేవారుగా, అందరికీ సువార్త చెప్పేవారుగా, మన పరిస్థానాల్లో, ఇంటికాడ, అక్కడ అనేక చోట్ల మనం దేవుని సువార్త చెప్పేవారుగా ఉండాలి అనేది చూపిస్తూ ఉంది. తర్వాత 7వది, గాలి దేవునికి ఏం చేస్తుంది? లోబడుతుంది. కాబట్టి మనం కూడా దేవుని మాటకి ఏం చేయాలి? లోబడాలి. 8వది, గాలి ఏం చేస్తుంది? మంటని మండిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఇతరులని ఆత్మలో మండించేవారుగా ఉండాలి. గాలి ఏం చేస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మనం కూడా ఇతరులను గాయపరిచేవారుగా కాకుండా ఇతరుల జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని తీసుకొని వచ్చేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఈ మాటల ద్వారా మనం బలపరచబడుతూ మనలో ఒక తీర్మానాన్ని తీసుకొని, గాలి ఏ రీతిగా అయితే దేవుడు చెప్పినట్లు ఒక ఆత్మీయుడు గాలిని పోలి ఉన్నాడు అన్నట్టు, మనం గాలి ఏ రీతిగా అయితే పని చేస్తూ ఉందో, గాలి యొక్క లక్షణాలు ఏంటో మనం తెలుసుకున్నాం.